తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. చంద్రశేఖర్ గారు, డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. 2 ఏళ్ల కూటమి పాలనకు ఎన్ని మార్కులు వేస్తారంటే ఏం చెప్తారు? గుండు సున్నా సార్. అదేంటది? సింగిల్ మాటలు డైరెక్ట్గా 0. సూపర్ 6 అని 5 మార్కులు 10 మార్కులు కూడా వేరా? కాదు సార్, 5, 10 మార్కులు కూడా లేవా? 0 మార్కులు. 0 మార్కులు అంటున్నారు కదా. 0 మార్కుల్ని సమర్థించేలా ఏం జరిగింది అక్కడ చెప్పండి. వాళ్ళకి ఎందుకు 0 వేయాలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎందుకు వచ్చారు సార్? సూపర్ 6 అనేటటువంటి హామీలతోటి ప్రజల్ని మభ్యపెట్టి వారిని ఆశ చూపించి మోసం చేశారనేటటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అందుకే 0 మార్కులు. ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి 6 హామీలు, అతి ముఖ్యమైనటువంటి హామీల్లోని ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ఇవ్వాల. కానీ ఇచ్చినట్టుగా ఇవాళ కూడా ఈనాడు పేపర్లో మేము చెప్పినవన్నీ చేశామనేటటువంటి ఒక యాడ్ వేశారు. అవును, అంటే అసత్యాలని అబద్ధాలని ప్రజల డబ్బుతోటి యాడ్లు వేసుకొని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 0 మార్కులు ఇవ్వకుండా ఇంకెన్ని ఇవ్వాలండి? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? పేదలకి ఇంటి పట్టాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇళ్లు కట్టిస్తానన్నాడు, ఇచ్చాడా? అదే విధంగా నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? సిలిండర్లు ఇంటికి ఇస్తానన్నటువంటి దీపం పథకాన్ని ఇచ్చాడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేస్తూ ఉర్సా లాంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి ₹1 పావలాకి రూపాయికి ఎకరాల భూమి, కోట్ల రూపాయల ఎకరాల భూమిని ఇచ్చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ అనేటటువంటి వ్యక్తి మా ఇష్టం మేము ఇచ్చేస్తాం, ఏ కంపెనీలు రావద్దా అంటాడు. కంపెనీలు రావడానికి నువ్వు ఉచితంగా భూములు ఇస్తే కంపెనీలు వస్తాయండి? పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నారా? పక్క రాష్ట్రాల్లో కోట్లు పెట్టుకుంటున్నటువంటి కంపెనీలకి ఈ రాష్ట్రంలో ఉచితంగా పంచిపెట్టడానికి నీకెవడిచ్చాడు హక్కు? నీ సొమ్మిస్తున్నావా, లేకపోతే మీ తండ్రి గారు ఆస్తి ఇస్తున్నావా, లేకపోతే మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి ఇస్తున్నావా? ఇది ప్రజల సొత్తు, ప్రజల డబ్బు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు. ఇవి ఇష్టానుసారంగా పనిచేస్తూ ఆంధ్ర మీరు చెప్పిన యాడ్ గురించి మీరు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేటటువంటి ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికుల జీవితాలతో కూడా అపహాస్యం చేసేలాగా నిన్న జరిగిన యాక్సిడెంట్ లో తను మాట్లాడిన విధానం చూసారా? ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా, సకల విఫల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ లోకేష్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటలేంటి? మీ ఇంట్లో ఎవరైనా చచ్చారా, ఎవరైనా చనిపోయారా అని లెక్కలేని విధంగా అపహాస్యం చేసేలాగా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉంటే ప్రశ్నిస్తానని ఇంకొక వ్యక్తి పార్టీ పెట్టి ప్రశ్నిస్తాననేటటువంటి ముసుగు వేసుకొని చెగువీరాని లేకపోతే ఇంకొకరిని మదర్ తెరీసా బొమ్మలు పెట్టుకొని మోసం చేసి ఇవాళ లింగమనేని రమేష్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్థలంలో పెద్ద ఆఫీస్ కట్టించుకుంటూ జనసేన అనేటటువంటి పార్టీ పెట్టి ఆ జనసేన ముసుగులో లింగమనేని రమేష్ అనేటటువంటి వ్యక్తికి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తికి రాజ్యసభ కట్టుబెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి 0 మార్కులు కాక ఎన్ని వేయాలి? ఈ రాష్ట్రంలో ఒక దళితుణ్ణి రాజ్యసభకు పంపించినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. బాబురావు గారిని రాజ్యసభ అత్యంత గౌరవప్రదమైనటువంటి రాజ్యసభ సీట్ ఇచ్చి ఒక దళితుణ్ణి రాజ్యసభకు పంపిస్తే ఇవాళ ప్రజలకి మేలు చేయనటువంటి, ప్రజలతో సంబంధాలు లేనటువంటి, ప్రజా జీవితాలతోటి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకి సానా సతీష్ ఎవరండి? ప్రజా జీవితంలో ఉన్నాడా? ప్రజలకి ఏమన్నా మంచి చేశాడా? ప్రజలకి ఏమన్నా పోరాటాలు ప్రజల కోసం చేశాడా? ఇలాంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి రాజ్యసభ సభ్యులు ఇచ్చేటటువంటి ఈ కూటమికి 0 మార్కులు కాక ఎన్ని వేయాలండి? నిర్మించి ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేసి మత్స్యకార సంపదని పెంపొందించి మత్స్యకార వృత్తి చేసేటటువంటి వాళ్ళని బాగు చేయడానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పోర్టుల్ని, హార్బర్లని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఈ వ్యాపారాలకి ఒడిగడుతున్నటువంటి కూటమి నేతలకి, కూటమి ప్రభుత్వానికి 0 మార్కులు కాక
ఎన్ని మార్కులు వేయాలి? ఒక్క గీతం ఒక్క ఒక్క ప్లస్ యూనివర్సిటీకి ఒక్క పప్పులు పాయింట్ కూడా రాదా? బెల్లాలకి ప్లస్ పాయింట్స్ ఏమీ లేవా? అన్ని మైనస్. సింగిల్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే వెన్నుపోటు తప్ప మరొకటి ప్లస్ పాయింట్ అనేది లేనే లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. గతంలో వాళ్ళ మీ మామ నియోజకవర్గంలో పొడిచాడు. జనస్పందన ఇప్పుడు ఎలా ఉంది సార్? మీ నియోజకవర్గంలో మీరు అన్ని మైనస్ చాలా ఉన్నాయి సార్ కదా, గొప్పగా. జనం ఏమైనా రోడ్డు పైకి వచ్చారా? ఎలా ఉంది? విపరీతంగా జనసందోహం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చేసి ధర్నా కార్యక్రమం చేపడితే అద్భుతమైనటువంటి స్పందన. దాదాపు 10,000 మంది పైచిలకు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత వ్యతిరేకత ఉంటే 2 లక్షల మందిలో 10,000 మంది బయటకు వస్తారు చెప్పండి ఒకసారి. అది కూడా ఒక చిన్నపాటి కార్యక్రమానికి 10,000 మంది రోడ్ల మీదకి వస్తున్నారంటే 175 నియోజకవర్గాల్లో 5,000 నుంచి 10,000 మంది రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అది ఒక్కో కూడా నియోజకవర్గం. తీవ్రమైన వ్యతిరేకత డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి, చంద్రబాబు నాయుడు గారికి తో పాటు పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తగులుతూనే ఉంది. మంత్రులు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజల్లో తిరగలేనటువంటి పరిస్థితి ఈ కూటమి నేతలకి రాబోతుందనేది స్పష్టంగా సంకేతాలు కనపడుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేక భావాన్ని చూపిస్తున్నారు. గతంలో కూడా ఇవాళ ఎట్లుందంటే సార్, ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మరొక వైపున తెలుగుదేశం పార్టీ పరిపాలన, రెండు పక్కన పెట్టుకొని చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఒక్క మంచి కార్యక్రమం కనపడట్లా. కానీ మధ్య కానీ ఎక్కడికి వెళ్ళినా ఏదో చెప్పే పారుతుంది. మాటలే, ఎక్కడికి వెళ్ళినా చెప్పే మాటలే. మళ్ళీ ఈ రోజు కూడా సభ పెట్టి మీది గొడ్డలి పార్టీ అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుంది. ప్రజల్లోకి బలంగా ఏం తీసుకెళ్లలేడు సార్ ఆయన. ఎందుకంటే గన్నుల పార్టీ, గొడ్డల పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది ముందు నుంచి ఉన్నటువంటి వ్యవహారమే. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా, చంద్రబాబు గారితో పోటీగా ఎదిగినటువంటి నాయకులు కాలగర్భంలో ఎందుకు కలిసిపోయారో ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి హరిరామ జోగయ్య గారు గాని, తెలుగుదేశం పార్టీలో ఇతర నాయకులు గాని, కాంగ్రెస్ పార్టీలో నాయకులు గాని ఏమేం చెప్పారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్టీ రామారావు గారు ఎందుకు చనిపోయారో, ఎలా చనిపోయారో, ఎందుకు క్షోభపడ్డాడో, ఎలా తెలుగుదేశం వ్యవస్థాపకుడు తెలుగుదేశానికి సంబంధం లేకుండా ఇంకొక పార్టీని ఎందుకు పెట్టుకున్నాడో ప్రజలు చూడలేదా? ప్రజలు గమనించలేదా? చంద్రబాబు గారి మోసాలని కప్పిపుచ్చేటటువంటి కొన్ని పత్రికల్లో, పచ్చ పత్రికల్లో వచ్చేటటువంటి పిచ్చి రాతలు, పచ్చ మీడియా వ్యవస్థల్లో వచ్చేటటువంటి పిచ్చి వార్తలని చూసి ప్రజలు గతంలో మోసపోయారు. ఇవాళ జెన్జీ యువత పెద్ద ఎత్తున బయటకు వస్తుంది. ప్రజలకు చేసినటువంటి మంచి ఏంటో మోసం ఏంటో కనపడిపోతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ప్రతి ఒక్కరు వీళ్ళని వేలెత్తి చూపుతున్నారు, వీళ్ళ విధానాలని ఎండగడుతున్నారు, కడిగి పారేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గతంలో వచ్చినట్టుగా ఇంకొక వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి మోసాలు ఇవాళ కనపడుతున్నాయి. ఉద్యోగాలు అమ్ముకుంటున్నది, డిఎస్సి లో జరిగినటువంటి దగా ఏంటో ప్రజలు గమనిస్తున్నారు. మద్యం ఏరులై పారుతుంది గ్రామాలలో. సంపాదించినటువంటి డబ్బంతా కూడా మళ్ళీ మద్యం రూపంలో కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. మట్టి దగ్గర నుంచి ఇసుక దాకా వ్యాపారాలు చేసుకుంటుంది కేవలం తెలుగుదేశం నాయకులే తప్ప మరొకరు కాదనేది అందరికి తెలిసినటువంటి సత్యం. 2 సంవత్సరాల్లో కేవలం ఒక డిఎస్సి తప్ప ఇంకొకటి ఇవ్వలేకపోయాడు. అది కూడా సూట్ కేసులకు ఉద్యోగాలు అమ్ముకున్నారనేటటువంటి పెద్ద ప్రచారం బయటకు వచ్చింది. ఐడియాలు బయటకు వచ్చాయి. అర్హత లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పొందారు. 421 స్పోర్ట్స్ కోటా కింద వచ్చినటువంటి ఉద్యోగాలు, అనేక అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు కాబట్టి 0 మార్కులు తప్ప సింగిల్ మార్క్ వచ్చే అవకాశం కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మాత్రం వాస్తవం.